అయినా సరే అనుభవించినంత కాలం ఉంది. లేకపోతే సంక్రాంతి నాటికి సీట్ల సర్దుబాటు కొలిక్కి పవన్ కళ్యాణ్ నివాసానికి వెళ్ళిన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు 2.5 గంటల పాటు విస్తృత చర్చ, ఉమ్మడి మేనిఫెస్టో పైన కసరత్తు, కలిసికట్టుగా బహిరంగ సభల నిర్వహణ. ఇది కీలకమైనటువంటి అంశం. సార్వత్రిక ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తు కసరత్తు కీలక దశకు చేరింది. సీట్ల సర్దుబాటుపై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆదివారం సుదీర్ఘంగా చర్చించారు. మరో 2 సమావేశాల తర్వాత సంక్రాంతి నాటికి ఇది కొలిక్కి రానుంది. ఉమ్మడి మేనిఫెస్టో పైన ఇద్దరు నేతలు చర్చించారు. హైదరాబాద్ మాదాపూర్లోని పవన్ కళ్యాణ్ నివాసానికి చంద్రబాబు ఆదివారం రాత్రి వెళ్లారు. ఈ సందర్భంగా ఆయనకు పవన్ కళ్యాణ్ ఆయన భార్య వీళ్ళు స్వాగతం పలికారు. ఇది వీళ్ళు చెప్తున్నారు కాబట్టి ఇది నమ్మొచ్చు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ వెర్షనే ఉంటుంది కాబట్టి సంక్రాంతికి ఫైనల్ చేస్తారు. ఎందుకు అర్జెంటుగా వెళ్ళారంటే ఒకటి సెంటిమెంట్. గతంలో 2014 ముందు చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్ళడం వల్ల 2014లో విజయం సాధ్యమైంది అన్నటువంటి ఒక సెంటిమెంట్. రెండోది వచ్చేటప్పటికి విశాఖపట్నంలో లోకేష్ పాదయాత్ర విరమణ సందర్భంగా జరిగే సభకి పవన్ కళ్యాణ్ రానన్నాడు. ఎందుకంటే ఈ సీట్లది ఏమీ తేల్చకపోవడం వల్ల. అందుకని ఆ సర్దుబాటు చేసేటటువంటి చర్య ఈ రెండుటి విషయంలో ఇందులో తప్పేం లేదు. సంక్రాంతికి అయిపోతుంది అన్నటువంటి ఈనాడు చెప్పింది కాబట్టి నమ్మచ్చు కూడా అందులో. లేకపోతే మూడోసారి నేనే ప్రధాని